హర నమ పార్వతీపదే హర హర మహాదేవ హర శంభో శంకర పాహి మాం ప్రభో శ్రీ వెంకటరమణ గోవింద గోవింద. మన భక్తి ప్రేక్షకులకందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర నూతన ఉగాది శుభాకాంక్షలు. భక్తులారా, ఉగాది వచ్చిందంటే చాలు చరాచర జగత్తు అంతా కూడా సుఖ సంతోషాలతో పండుగను జరుపుకుంటాం. వాతావరణంలో ఎన్నో మార్పులు, ఎంతో విశేషమైనటువంటిది ఉగాది. చాలామంది కూడా అడుగుతుంటారు, ఉగాది రోజున ఏమి చెయ్యాలి, ఏ భగవంతుడి యొక్క ఆరాధన చెయ్యాలి అని అడుగుతుంటారు. ఉదయాన్నే లేవండి, స్నాన సంకల్పాలన్నీ కూడా పూర్తి చేసుకోండి. ఇంటి ముందు అష్టదళ పద్మ ముగ్గు వేయండి. అలాగే ఇంటికి మామిడి తోరణాలు కట్టండి ఖచ్చితంగా. ప్రాచీన కాలంలో అయితే కొన్ని దేవాలయాలలో మామిడి తోరణాలు, అలాగే అరటి చెట్లు అన్ని స్తంభాలకు, ఎన్ని స్తంభాలు ఉంటాయో అన్ని స్తంభాలకు అరటి చెట్లతో చక్కగా అలంకారం చేసేవారు. మన గుమ్మాలకు కొందరైతే అరటి చెట్లు కడతారు, కొందరు కట్టారు. కానీ ఖచ్చితంగా మామిడి తోరణం అనేది ఖచ్చితంగా కడతారు, కట్టాల్సిందే కూడా. మామిడి తోరణానికి చాలా ప్రాధాన్యత ఉంది. మనం అమృతం కోసము పాల సముద్రాన్ని చిలికించినప్పుడు మామిడి చెట్టు కూడా ఉద్భవించిన అందులోంచి, పాల సముద్రంలోంచి. అందుకోసమే ప్రతి శుభకార్యానికి మామిడి ఆకులను కలశాలలో వేస్తుంటాము. కలశ స్థాపనకు మామిడి ఆకులను కూడా వాడతాము, తోరణాలకు కూడా మామిడి ఆకులు వాడతాం. ఆ తర్వాత ఇంట్లో భగవంతుడి యొక్క దీపారాధన, నూతన వస్త్రధారణ, పెద్దల యొక్క ఆశీర్వాదం, అలాగే సమీపంలో ఉన్నటువంటి ఏదైనా ఆలయానికి వెళ్ళి భగవంతుడి యొక్క దర్శనము, అలాగే అర్చనలు, ఇతర పూజలు ఏవైనా సరే భగవంతుడి యొక్క సేవలో పాల్గొనాలి. అలాగే ఉగాది రోజున ఖచ్చితంగా ఆలయాలలో పంచాంగ శ్రవణం జరుగుతుంది. ఈ పంచాంగ శ్రవణం ఖచ్చితంగా మనము వినాలి. అలాగే ఇంకా ప్రధానమైనటువంటిది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి ఎంతో విశేషమైనటువంటిది. సంవత్సరం పాటు శరీరం ఆరోగ్యవంతంగా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే కనుక ఉగాది రోజున ఉగాది పచ్చడిని ఖచ్చితంగా తీసుకోవాలి, తినాలి. 6 రుచులు అన్నీ కూడా సమపాలల్లో ఉండాలి. తీపి, పులుపు, ఉప్పు, కారము, వగరు, చేదు, ఇవన్నీ కూడా సమపాలల్లో ఖచ్చితంగా ఉండాలి. కానీ చాలామంది కూడా ఈ 6 రుచుల్ని కాస్త 7 లేదా 8, 9, 10, 11 ఇలా రుచులు, ఇంకా కొన్ని ఫ్రూట్స్ కలిపి దాంట్లో ఇంకేవో జ్యూసులు కలిపి అన్నీ చేసి ఉగాది పచ్చడిని చేస్తుంటారు. ఇలా చేయకూడదు, అది ఆరోగ్యానికి శ్రేయస్కరం కూడా కాదు. ఇప్పుడు చెప్పినటువంటి 6 పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమపాలల్లో ఖచ్చితంగా తినాలి. మనం ఈ సంవత్సరం పాటు మనం ఆరోగ్యంగా ఉంటాము. శరీరం ఒక వజ్రంలా ఉంటుంది. దేవతలకు ప్రధానమైనటువంటి ఆయుధం వజ్రాయుధం కదా. మనకు కూడా ప్రధానమైనటువంటి ఆయుధం ఆరోగ్యమే మహాబలం అన్నట్టు కదా. మరి ఉగాది రోజున పచ్చడి సేవించేప్పుడు ఏదైనా శ్లోకం ఉందా? శ్లోకం పారాయణ చేసే ఖచ్చితంగా తీసుకోవాలా అంటే కనుక ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం చెప్తూ ఈ 6 రుచులను మనం తీసుకోవాలి. శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఈ శ్లోకాన్ని చెబుతూ లేదా మనసులో పారాయణ చేస్తూ ఉగాది పచ్చడిని ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈరోజు గురువుల యొక్క దర్శనం, అలాగే తల్లిదండ్రుల యొక్క దర్శనం, అలాగే పండితుల యొక్క ఆశీర్వాదం, పెద్దల ఆశీర్వాదం, తల్లిదండ్రుల ఆశీర్వాదం, గురువుల యొక్క ఆశీర్వాదం, ఇవన్నీ ఈ సంవత్సరం పాటు మీకందరికీ కూడా ఒక శ్రీరామ రక్షలాగా ఉంటాయన్నమాట. ఖచ్చితంగా ఈరోజు పెద్దల యొక్క దర్శనం చేసుకోవాల్సింది. ఉగాది ఎంతో విశేషమైనటువంటిది. అలాగే ఆలయాలలో పంచాంగ శ్రవణం కూడా చెప్తుంటారు. పంచాంగ శ్రవణాన్ని కూడా ఖచ్చితంగా మనం వినవలసిందే. ఎందుకంటే మనకు నామనక్షత్ర పరంగా, అలాగే జన్మ నక్షత్రం ప్రకారంగా, నామరాశి ప్రకారంగా మనకు రాశులు ఉన్నవి కదా. ఆ రాశుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నవి, ఈ సంవత్సరంలో ఏ గ్రహాల మార్పు ఉంది, ఆ గ్రహాల వల్ల ఎటువంటి శుభాలు కలుగుతాయి, ఎటువంటి అశుభాలు కలుగుతాయి. శుభాలు కలుగుతున్నాయంటే వాటికి సిద్ధమవుతాం, అశుభాలు కలుగుతున్నాయంటే కూడా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలి. అలాగే వాటి నివారణ మార్గాలు కూడా మనము వెతుక్కోవాలి కదా. అంటే ఖచ్చితంగా మనము పంచాంగ శ్రవణం ఏ ఆలయాలలో పండితులు చెప్తుంటారు, వెళ్ళి ఖచ్చితంగా మనం వినాలి. భవిష్యత్ అంతా కూడా మనకు తెలిసిపోతుంది కదా. మరి పంచాంగ శ్రవణంలో భాగంగా ఈ సంవత్సరము ఏ విధంగా ఉంది, ఇతర దేశాలకు ఏ విధంగా ఉంది, మన భారతదేశానికి ఎలా ఉంది, అలాగే మన రాష్ట్రానికి కూడా ఎలా ఉంది, మన రాశులకు ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి మనము చూద్దాం. ఈ సంవత్సరము రాజు,
అలాగే సస్యాధిపతి, అలాగే నీరసాధిపతి కుజుడు, అలాగే మంత్రి, సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి శనేశ్వరుడు, అలాగే ధాన్యాధిపతి చంద్రుడు, అలాగే రసాధిపతి గురుడు. ఈ నవనాయకులలో 7 ఆధిపత్యములు పాపగ్రహాలకు, 2 ఆధిపత్యములు శుభగ్రహాలకు. అంటే శనేశ్వరునికి 4 ఆధిపత్యాలు వచ్చాయి, కుజుడికి 3 ఆధిపత్యములు వచ్చినందువల్ల ఈ దేశంలోనూ, రాష్ట్రంలోనూ, ఇతర దేశాల్లోనూ పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉంటాయి. పరిపాలకులు అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటారు. కొత్త కొత్త పథకాలను ప్రజల కోసం ప్రవేశపెడతారు. ఆ పథకాలను ప్రవేశపెట్టడానికి, అమలుపరచడానికి నానా విధమైన తంటాలు కూడా పడుతుంటారు. ప్రపంచ దేశాలకు అన్నిటికంటే కూడా మన భారతదేశం ఒక అగ్రస్థానంలో ఉంటుంది. పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండుతాయి. ఇతర దేశాలలో ఆహార ధాన్యాల కొరత, ఆర్థిక మాంద్యం కూడా ఏర్పడే అవకాశాలు చాలా చాలా కనిపిస్తున్నాయి. ఇతర దేశాలకు అన్నపూర్ణేశ్వరిగా మన భారతదేశం నిలబడుతుంది. మన భారతదేశం యొక్క అండదండల కొరకై ఇతర దేశాలన్నీ కూడా పరితపిస్తూ ఉంటాయి. అలాగే వర్షాలు కూడా పర్వాలేదు. ఈ సంవత్సరం ఒక్కసారి అతివృష్టి అనావృష్టి అన్నట్టుగా ఉంటుంది. అలాగే రైతులు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. రైతే రారాజు అన్నట్టుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడతారు. ఆ పథకాలన్నీ కూడా రైతులు ఖచ్చితంగా అందుతాయి. వాటి వల్ల రైతులు సుభిక్షంగా ఉంటారు. అలాగే రక్షణ రంగాన్ని పరిశీలిస్తే కనుక గత సంవత్సరం నుండి మనము మనది మనమే మేక్ ఇన్ ఇండియా అన్నట్టుగా ఆయుధాలను తయారు చేసుకుంటున్నాం కదా. ఈ సంవత్సరం కూడా మరింత మెరుగైనటువంటి ఆయుధాలను మనమే తయారు చేసుకుంటాం, ఇతర దేశాలకు కూడా అమ్ముతాం. అంతటి హోదా మనకు కలుగుతుంది. రక్షణ రంగంలో అన్ని దేశాల కంటే పటిష్టంగా మనమే ఉంటాం. మన దేశం యొక్క గూఢాచార వ్యవస్థ కూడా చాలా బలంగా పనిచేస్తుంది. ఇతర దేశాలు, శత్రు దేశాలు మనల్ని చూసి ఈర్ష్య, అసూయ పొందేలా మనం ఎదుగుతాం. ఎన్నో దేశాలు మనల్ని మార్గదర్శకంగా తీసుకుంటారు. అలాగే నూతన ప్రాజెక్టులు కూడా మనం ప్రారంభిస్తాం. అలాగే సాంకేతిక రంగంగా, అలాగే అంతరిక్ష పరిశోధనలో ఎన్నో విజయాలు కూడా మనము సాధిస్తాం. వారికి మన ప్రభుత్వం యొక్క అండదండలు పుష్కలంగా ఉంటాయి. వారు మరింత ఇంతింతై బటుడింతై అన్నట్టుగా ఈ సంవత్సరము అంతరిక్ష పరిశోధనలో మనమే అగ్రగామిగా నిలుస్తాం. మొత్తం మీద చూస్తే కనుక చాలా చాలా బాగుంటుంది. మన భారతదేశానికి ఎన్నో దేశాలకు ఆర్థికంగా కానీ, ధనధాన్యాల పరంగా కానీ మన భారతదేశం సహాయం చేయడానికి ముందుగా ఉంటుంది. మనము అన్ని దేశాల కంటే ముందుగా వెళ్ళడానికి తీవ్ర ప్రయత్నాలు మనం చేస్తుంటాము. చేసినటువంటి ప్రతి ఫలితం మన కళ్ళ ముందే కనిపిస్తుంది. మనకు శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. అతివేగంగా ఎదుగుతున్నటువంటి దేశాలలోకెల్లా మొట్టమొదటి దేశం ఏదైనా ఉందంటే మన భారతదేశమే. అలాగే కుజుడు రాజైనందువల్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య కొద్దిగా సమన్వయం లోపిస్తుంది. ఇలా లోపించడం వల్ల ప్రజలకు చాలా చాలా ఇబ్బందులు గురవుతుంటాయి. అలాగే కుజుడు రాజైనందువల్ల ఎర్రటి పంటలు చాలా చాలా ఎర్రటి భూముల్లో పండుతుంటాయి. ఈ క్రోధినామ సంవత్సరం అందరికీ చాలా చాలా బాగుంటుంది. అలాగే చాలా మంది కూడా అడుగుతుంటారు, క్రోధినామ సంవత్సరం అంటే క్రోధం, కోపం కదా, ఈ సంవత్సరం అందరు కోపాలపైన ఉంటారా అని అనుకుంటుంటారు. కాదు, చెడు పైన క్రోధము, చెడుని కోపంగా చూసేటువంటిది, కోపంగా చూసి దహింపచేసేటువంటిదే క్రోధినామ సంవత్సరం. అలాగే క్రోధినామ సంవత్సరంలో మూఢాలు ఏమైనా ఉన్నాయా అంటే, మూఢాలంటే మనం ఎన్నో శుభకార్యాలు చేసుకుంటూ ఉంటాం కదా. ఆ శుభకార్యాలు ఎప్పుడు చేసుకోవాలి అంటే కొన్ని రోజులు మనకున్నాయి. మూఢాలలో అసలు మనం శుభకార్యాలు చేయం కదా. ఆ శుభకార్యాలు ఎప్పుడున్నాయి ఏమిటి అనేది ఒక్కసారి పరిశీలిద్దాం. మే 4 చైత్రబోల ఏకాదశి శనివారం నుండి చిన్న కర్తరి ప్రారంభం. అలాగే మే 11 వైశాఖ శుక్ల చవితి శనివారం నుండి పెద్ద కర్తరి. ఈ సమయంలో కర్ర పనులు, మట్టి పనులు అస్సలు చేయరాదు. చిన్న కర్తరిలో కొన్ని పనులు చేసుకోవచ్చు. పెద్ద కర్తరిలో మాత్రము గృహ సంబంధమైన పనులు అస్సలు పనికిరావు. సింహద్వారం నిలబెట్టుకోవచ్చు, స్లాబులు కూడా వేసుకోవచ్చు. అలాగే గురుమూఢమి మే 7 చైత్ర బహుళ చతుర్దశి మంగళవారం నుండి జూన్ 7 జ్యేష్ఠ శుక్లపాడ్యం శుక్రవారం వరకు గురుమూఢమి. అలాగే శుక్రమూఢమి ఏప్రిల్ 28 చైత్రమాస బహుళ చవితి ఆదివారం నుండి జూలై 8 ఆషాఢ శుక్ల తదియ సోమవారం వరకు శుక్రమూఢమి. అలాగే శుక్రమూఢమి మార్చి 18 2025 ఫాల్గుణ మాస బహుళ చవితి మంగళవారం నుండి మార్చి 28 2025 ఫాల్గుణ బహుళ చతుర్దశి శుక్రవారం వరకు శుక్రమూఢమి. అలాగే పుష్కరాలు కూడా ఈ సంవత్సరము నర్మదా నది పుష్కరాలు ఏప్రిల్ 25 2024 చైత్ర బహుళ విధియ గురువారం రాత్రి
10:38 గురుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. రాత్రి సమయం అయినందువలన మరుసటి రోజు ఏప్రిల్ 26 శుక్రవారం నుండి మే 7 మంగళవారం వరకు 12 రోజులు నర్మదా నదికి పుష్కరాలు. అలాగే అందరూ చరాచర జగత్తు కూడా ఎదురు చూసేటువంటి ప్రయాగరాజ్ అలహాబాద్ మహాకుంభమేళ జనవరి 13 సోమవారం నుండి ప్రారంభమై ఫిబ్రవరి 26 బుధవారం మహాశివరాత్రితో 2025 సంవత్సరంలో ఘనంగా వైభవంగా ముగుస్తుంది. ఇక గ్రహణాల విషయానికి వస్తే కనుక ఈ సంవత్సరం 4 గ్రహణాలు ఉన్నవి. 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. ఈ 4 గ్రహణాలు మన భారతదేశానికి ఎక్కడా కూడా కనిపించవు. కనిపించినటువంటి గ్రహణాలకు ఎటువంటి నియమాలు నిష్టలు మనకు వర్తించవు. బయట దేశాలలో ఉన్న వారికే ఈ నియమాలు నిష్టలు. కాబట్టి గ్రహణాలు అనేది మనకు అస్సలు కూడా లేదు.